కానీ రాష్ట్రంలో ఇంకొకటి బాగా హైలైట్ అవుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అని. మొన్న తణుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కాన్వాయ్ వెళ్తుంటే, ఆయన బస్సులో వెళ్తుంటే కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా, తణుకులో ఉన్నటువంటి కార్యకర్తలు సైతం కూడా ఆ కాన్వాయ్ వెంట లేనటువంటి పరిస్థితి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళారు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు రిసెప్షన్కో పెళ్లికో. వీధులన్నీ జనాలతో నిండిపోయి కోలాహలంగా జనాలు వచ్చేసి వెళ్ళటానికి కూడా చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజానాయకులు అని ఉంటారండి సార్. వాళ్ళు ప్రజల్లోంచి నాయకుడి కింద ఆవిష్కరించబడతారు. అలా ఆవిష్కరించలేకపోతే ప్రజల యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న దానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రామారావు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ప్రజల్లోంచి వచ్చిన నాయకులు మీరు కాదంటే. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది సినిమా పరంగా ఉన్నా సరే, ఈసారి నిజంగా వాళ్ళ సామాజిక వర్గం ఆయన్ని ఎలా పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటూ చూడండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు కూడా కాంగ్రెస్ లెగసీ, రాజశేఖర రెడ్డి గారి లెగసీ అని ఎవడు పడతాడు ఏదేదో మాడతారు ఇలా తల తోక లేకుండా. బట్ ఇస్ ప్రూవెన్ ట్రాక్ ఏంటంటే ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన తర్వాత వచ్చిన నాయకులకి చాలా తేడా ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కాంగ్రెస్ నుంచి తర్వాత తెలుగుదేశం నుంచి ఆయన తెలుగుదేశం కింద దాన్ని మలుచుకోవడం, ఇవన్నీ ప్రజలు గమనించిన తర్వాత ఎక్కడో దగ్గర ఒక సస్పిషియస్ నోట్ ఉంటుంది సార్. ఇప్పుడు సస్పిషియస్ నోట్లోంచి వచ్చిన నాయకుడికిను అండ్ స్ట్రైట్ లైన్ మెథడ్లో నాయకుడి కింద ఆవిష్కరించబడిన వాడికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజల కోసం మా నాన్న అడుగుజాడలు ఈ పని చేస్తానని కాంగ్రెస్ని విభేదించడం వేరు, కాంగ్రెస్ని ఆ రోజుకి ఏడు దాటిన తర్వాత బోడిమల్లని అనుకుని తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం వేరు. ఈ కాన్సెప్ట్ ప్రజలు గమనిస్తారు. అప్పుడే వాళ్ళకి ప్రజానాయకుల కింద. దానితో ఈ 10 నెలల పాలనలోనూ 5 సంవత్సరాలు ఆయన పాలన చూసి ప్రజలు అయ్యో మనం ఆయన ఓడగొట్టుకున్నాం అన్న పశ్చాత్తాపం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 10 నెలలు పడుతున్న కష్టం చూసి మళ్ళీ ఈ తలకాయ నొప్పిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అని చెప్పి ఆ ప్రతిస్పందనకు కూడా ప్రజాస్పందన ఉండకపోవచ్చు. ఈ రెండు కాన్సెప్ట్స్. ఓకే, వాళ్ళు ఫస్ట్ డే గెలిచిన ఆనందంకిను ఈ 10 నెలల టెన్యూర్లో ప్రజలకి వాళ్ళు చేస్తున్న మంచో చెడ్డో వాళ్ళు ప్రజలు గమనిస్తారు కదా. రెసిప్రొకేట్ యాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది? కృతజ్ఞత ఉన్నప్పుడు. కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? నువ్వు చేసిన మంచి నాకు కనబడినప్పుడు. మంచి కనబడింది, 5 ఏళ్ళు నీ దగ్గర నేను ఆనందినాను బాబు అని ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకాల పరిగెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చింది నుంచి సంక్షేమాలు 6 బుల్లెట్ పాయింట్లు తెగొడతామని చెప్పి ఏం తెగొట్టారు? ఓటం తెగొట్టారు అందరికీ. ఆ ఓటం తెగొట్టేసరికి ఓటం బాధ ఎలా ఉంటుంది? అదే ప్రజాస్పందన. ఉచిత నాయకులకి వెనకాల ప్రజలు కేడర్ రావట్లేదు, ప్రజల ప్రతిస్పందన లేదు అంటే మనం చేసింది మనకే అక్కడ ప్రస్తుతకి సమాధానం దొరికినట్టు. అంతకన్నా ఇంకేం లేదు. ఓకే.